ఒక్క సాఫ్ట్వేర్ రంగంలోనే జాబ్ గ్యారంటీ లేదనుకుంటున్నారే? అదొక్కటే కాదు, చాలా రంగాల్లో ఉద్యోగులను ఎప్పుడు పీకేస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అమెజాన్లో లక్షలాది ఉద్యోగాలు ఏ దెబ్బకు పోతున్నాయి. గేమింగ్ ఇండస్ట్రీ కుదేలైంది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. అసలు జాబ్ మార్కెట్లో ఏం జరుగుతోంది? ఎప్పుడు లే ఆఫ్స్ అంశం వచ్చినా సాఫ్ట్వేర్ రంగమే ముందుకు వస్తోంది. ఆ రంగంలో ఉద్యోగాలను తీసేస్తున్నారంటూ గందరగోళం నెలకొంటోంది. కానీ అంతకు మించిన ఉద్యోగాలు గేమింగ్, ఫైనాన్స్, ఇతర రంగాల్లో పోతున్నాయి. ఇటీవలే సరైన సమాచారం కూడా ఇవ్వకుండా టీసీఎస్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. టీసీఎస్ ప్రకటించిన లే ఆఫ్స్ తో దాదాపు 30,000 మందిపై పడుతుందని ఐటీ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా 12,000 మందిని తొలగించినట్లు తెలిపింది. అమెజాన్ కంపెనీ అమెరికాలో 6 లక్షల మందికి లే ఆఫ్స్ ప్రకటించి వారి స్థానంలో ఏఐ రోబోలను ప్రవేశపెట్టనుంది. 2027 నాటికి వారందరినీ ఇంటికి పంపించాలని కంపెనీ నిర్ణయించింది. మొత్తం 75% ఆపరేషన్స్ ను ఏఐ ద్వారా నిర్వహించి $12.6 బిలియన్ 2 ఏళ్లలో మిగుల్చుకోవాలని భావిస్తోంది. 160,000 వేర్ హౌస్ ఉద్యోగాలు సైతం వచ్చే 2 ఏళ్లలో పోతాయని అంచనా. ఇప్పటికే అమెజాన్ లో ఫ్లోర్ క్లీనింగ్ నుంచి అకౌంట్స్ వరకు అన్ని రోబోలే చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ 7,50,000 రోబోలను ఉపయోగిస్తోంది. గేమింగ్, ఫైనాన్స్ రంగాల్లో భారీగా లే ఆఫ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లోనే ఆ ట్రెండ్ కనిపిస్తోంది. ఈ రంగాల్లో ఉద్యోగం పోతే మళ్లీ దొరకటం కష్టంగా మారింది. మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగులను తీసేస్తున్నాయి ఈ కంపెనీలు. ప్రభుత్వ పాలసీల వల్ల గేమింగ్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ ఎక్కువయ్యాయి. 40 నుంచి 50% వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నాయి గేమింగ్ కంపెనీలు. ఎంటర్టైన్మెంట్ రంగంలో 30 నుంచి 40% జాబ్స్ తగ్గించుకుంటున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ట్రంప్ టారిఫ్స్ వ్యవహారం మొదలైన తర్వాత ఇంకా కాస్త కూడా టెక్స్టైల్స్ రంగంలో కానివ్వండి, ఫిషరీస్ అంటే మన ఈ రొయ్యలు, చేపల చెరువులు వీటిల్లో సంబంధించింది కానివ్వండి, అలాగే లెదర్ ఇండస్ట్రీ కానివ్వండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానివ్వండి, వీటిల్లో కూడా ఉద్యోగాలు పోతలేదు భారీ ఎత్తున. సో ఓవరాల్గా నిరుద్యోగం పెరగడం అనేది ఒక ట్రెండ్గా గ్లోబల్గానే ఉంది. ఇప్పుడు టారిఫ్లు అనేది కాకుండా ఇతరత్రా కూడా అనేక కారణాలు. ఆటోమేషన్ పెరిగింది, అలాగే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పడిపోయింది, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది, గ్రామీణ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది తగ్గటల్లా. ఈరోజు భారతదేశంలో గ్రామీణ వ్యవసాయ రంగంలో వ్యవసాయం మీద ఆధారపడుతున్న వాళ్ళు నెమ్మదిగా పెరిగారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి, విధ్వంసకరమైనటువంటి పరిణామం. అలాగే సేవారంగం ఇప్పుడు కనపడుతుంది. మన ఐటీ రంగం చాలా ఎక్కువ ఆధారపడ్డాం. మన భారతదేశ జీడిపిలో 65% దాకా సేవారంగం నుంచే వస్తుంది. 60 టెక్నాలజీ కంట్రోల్ రూముల నుంచి పనిచేసే ఫ్యాక్టరీలో కేవలం 144 మంది పనిచేస్తున్న స్థితి ఆ రోజే ఏర్పడింది. అంటే ఇన్ని ఉద్యోగాలు పోతున్నాయి. వేలాది ఉద్యోగాలు ఉండే చోట్ల వందలాది ఉద్యోగాలు వస్తే ఎక్కువ అన్నట్లు తయారైంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కుంచుకుపోతుంది. దాంతో ఆటోమేటిక్ ఏంటి, నిరుద్యోగం ప్రబలుద్ది. అట్లాగే సేవారంగం మీద కూడా ఈ సేవారంగం అనేది ఐటీ రంగం ముఖ్యంగా ఏంటంటే ఇతరత్ర రంగాల మీద ఆధారపడి నడిచేది. ఇతరత్ర రంగాలు బాగుంటే దానికి ఆటోమేట్ చేయడానికో దాన్ని, లేకపోతే దానిలో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్కో ఐటీ రంగం పనిచేస్తుంది. జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా సైతం వేలాది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. లుఫ్తాన్సా పునర్నిర్మాణంతో పాటు 2028 నుంచి 30 వరకు కొత్త ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించింది. ఈ కాలంలో 8% నుంచి 10% వరకు ఆపరేటింగ్ మార్జిన్ ను సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. లుఫ్తాన్సాలో 103,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బోష్ సంస్థ సైతం 13,000 ఉద్యోగాలను తగ్గిస్తామని ప్రకటించింది. ఇంటెల్ సంస్థ సైతం 24,000 మందిని తొలగించింది. కంపెనీలు నిర్వహణ, కొత్త టెక్నాలజీ, బిజినెస్ లో మార్పులు వంటి కారణాలతో టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. స్టార్టప్ కంపెనీలతో సహా పేరు మోసిన కంపెనీలు కూడా ఈ లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆన్లైన్ గేమింగ్ వంటి రంగాల్లో ఈ లే ఆఫ్లు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ నియంత్రణ చట్టం 2025 తర్వాత ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఉద్యోగుల్లో 60% మందిని తొలగించింది. భారత్ లో ఉద్యోగుల తొలగింపుల్లో బెంగళూరు టెక్ కంపెనీలు మొదటి స్థానంలో ఉన్నాయి. తర్వాత ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడా ఉన్నాయి.